తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. పలువురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం ఉంది. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్యను అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ వివరాలేంటి? ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావును గతంలో జరిగిన ఎన్కౌంటర్ లో అంతమొందించిన భద్రతా బలగాలు ఇప్పుడు మరో మావోయిస్టు కీలక నేత హిడ్మాను టార్గెట్ గా చేస్తూ ఆపరేషన్ బీజాపూర్ కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ సంబంధించి ఇవాళ ఉదయం నుంచి కూడా భారీగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియా అటవీ ప్రాంతంలో ఇవాళ ఉదయం భారీగా ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. భారీగా కూంబింగ్లు ప్రధానంగా ఆ మావోయిస్టు కీలక నేత దాదాపు దశాబ్దాలుగా భద్రతా బలగాలకు ఛత్తీస్గఢ్ పోలీసులకు కొరకరానికి కొయ్యగా మారిన మావోయిస్టు కీలక నేత హిడ్మా కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ నేషనల్ అటవీ పార్క్ దండకారణ్యంలో అటవీ ప్రాంతంలో హిడ్మా ఉన్నాడన్న సమాచారంతో ఈ భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం నుంచి కూడా భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఒక మావోయిస్టు ఎదురుకాల్పులో మృతి చెందినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ప్రధానంగా హిడ్మాను లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా కూడా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. భారీగా టీఆర్సీ బలగాలు, అదేవిధంగా ఎస్టీఎఫ్ బలగాలు, కోబ్రా జవాన్లు కూడా వందల సంఖ్యలో ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు కూడా మనకు స్పష్టమైన సమాచారం ఉంది. ఇప్పటికే మావోయిస్టు కంచుకోటలను పూర్తిగా బద్దలు చేసుకుంటూ వస్తున్న భద్రతా బలగాలు ప్రధానంగా మావోయిస్టు కీలక నేతలు ఎవరైతే జాతీయ స్థాయి నేతలు ఉన్నారో, కీలక నేతలు ఉన్నారో, అగ్ర నేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే నంబాల కేశవరావును ఎన్కౌంటర్ లో అంతమొందించారు. ఇప్పుడు ప్రధానమైన నేత, కీలక నేత హిడ్మా పూర్తిగా మావోయిస్టు బలగాలకు దిశానిర్దేశం చేసే హిడ్మాను టార్గెట్ గా చేసి బీజాపూర్ లో ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టుగా సమాచారం ఉంటుంది. దాదాపు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఇప్పటి వరకు ఎదురుకాల్పులు భారీగా చోటు చేసుకున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇందులో మావోయిస్టులు కూడా ఈ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భారీగానే ఉన్నట్టుగా సమాచారం ఉంటుంది. దీంతో ఇప్పటికీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది, ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా సమాచారం ఉంటుంది. అదేవిధంగా ఘటనా స్థలం వద్ద కూడా ఆటోమేటిక్ ఆయుధాలతో పాటు పలు పేలుడు పదార్థాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకుని సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్న సమాచారం అవుతుంది. అయితే హిడ్మా ఉన్నాడా లేదా అనేది మరి కొద్దిసేపట్లో వీళ్లకు పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రధానంగా హిడ్మా ఈ నేషనల్ అటవీ పార్క్ దండకారణ్యంలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులతో కలిసి విహరచన చేస్తున్న సమయంలో వీళ్లకు సమాచారం రావడం, వీళ్ళంతా కూడా మా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో ఆ నేషనల్ అటవీ పార్క్ అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లెడబడుతూ కూంబింగ్ కొనసాగిస్తున్న నేపథ్యంలోనే ఈ తాజా ఎదురుకాల్పులు జరిగినట్టుగా చోటు చేసుకుంది. ప్రధానంగా హిడ్మా ఉన్నాడని చెప్పి ఇప్పటికీ ఛత్తీస్గఢ్ పోలీసులు ఇచ్చే సమాచారం ఉంటుంది. భారీగా బలగాలను ఇంకా అదనంగా మోహరిస్తున్నారన్న సమాచారం మనకుంది. ఏదేమైనా ఇప్పటికే మావోయిస్టులకు ఎదురు దెబ్బల మీద దెబ్బలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఒకవేళ హిడ్మా అక్కడ సంఘటన స్థలంలో ఉంటే కనుక మరోసారి భారీ ఎదురు దెబ్బ తప్పదని సంకేతాలు వినిపిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ధన్యవాదాలు లింగయ్య.